ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 40వ శ్లోకాన్ని అర్ధసహితంగా తెలుసుకున్నాం. అయితే ఈ శ్లోకంలో అంతకుముందు శ్లోకంలో ఏం చెప్పాడు? శ్రద్ధ ఉన్నవాడు, ఆసక్తి ఉన్నవాడు, ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు జ్ఞానవంతుడవుతాడు. అయితే మరి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, ఈ 40 శ్లోకంలో శ్రద్ధ లేనివాడు, శ్రద్ధ ఉంది కానీ గురువాక్యం నందు నమ్మకం లేదు, సందేహాలు ఉన్నవాడు ఉన్నాడనుకోండి, ఏది నమ్మడు వాడు. ఏది నమ్మనప్పుడు ఆయనకి జ్ఞానం ఎలా కలుగుతుంది? ఎవరో ఒకరు చెప్తే మనం విని దాన్ని తెలుసుకోవాల్సిందే కదా. మరి మనకు తెలియని విషయాలను మనకు తెలిపేవాళ్ళు గురువులు, అంటే చీకటిని పొడగొట్టేవాళ్ళు, అంటే మన అజ్ఞానం అనే చీకటిని తొలగించే వాళ్ళే గురువులు. మరి మనం గురువు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని మనం విశ్వసించాలి. విశ్వసించినప్పుడు మనకు జ్ఞానం ఎలా కలుగుతుంది? జ్ఞానం లేనప్పుడు మనకు పరమార్థతత్వం అనేది ఎలా తెలుస్తుంది? ఆత్మజ్ఞానము అనేది ఎలా కలుగుతుంది? కలగదు. అయితే ఈ దేహాలు నశించేవి, ఆత్మ ఎప్పటికీ నశించదు. కాబట్టి మనము ఆ విషయాన్ని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు జ్ఞానవంతులు కాగలుగుతారు. అయితే ఎవరికైనా ఒక ఆపద వచ్చిందనుకోండి, మనము ప్రయత్నపూర్వకంగా దాని నుండి బయటపడగలుగుతాం, ఒక్కొక్కసారి బయట పడలేకపోతాం. మనం ఎప్పుడైతే మన చేతిలో ఏం లేదండి, ఇప్పుడు మనం చేసినంతసేపు మనం చేస్తున్నాము అనే విశ్వాసంతో చేస్తూ ఉన్నాం. భగవంతుడికి దండం పెట్టుకో అవుతుంది అంటే మనకు విశ్వాసం ఉండదు. కానీ మనం ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడినప్పుడు మనం ఎన్నో చేయగలుగుతాం అనుకుంటున్నాం, కానీ అన్నీ ఉండి ఏమి చేయలేని పరిస్థితి ఒకసారి ఏర్పడుతుంది. మాట్లాడదామంటే మాట్లాడలేము, డబ్బులు ఉన్నాయి ఖర్చు పెడితే కొనేది కాదు, కొనుక్కోలేము. ఇప్పుడు ఆనందాన్ని కొనుక్కోగలమానండి? మంచం కొనుక్కుంటాం, పరుపు కొనుక్కుంటాం, పడుకుంటాం, కానీ నిద్ర ఎవరు కొనుక్కుంటారు? ఎట్లా కొనుక్కోవస్తుంది? ఆ నిద్ర పట్టట్లేదు నీకు, ఆ నిద్రని ఎలా కొనుక్కుంటావు? నువ్వు కొనుక్కోలేవు. ఆ నిద్ర పట్టడానికి నీకేం కారణం ఉంది? నీ మంచము పరుపు కారణం కాదు, నీ మానసిక స్థితి కారణం. నీ మానసిక స్థితి ఏ విధంగా కలుగుతుంది అంటే, నువ్వు చేసే ఆలోచనలు, కర్మలు, వీటి గురించిన విషయాల వల్ల నీకు ఆ నిద్ర పట్టడం పట్టకపోవడం ఉంటుంది. మనం అంటాం కదా, ఏదైనా విషయము విపరీతంగా ఆలోచిస్తూ ఉంటే రాత్రంతా నిద్ర పడతలేదు, దీని గురించి ఆలోచిస్తున్నా అంటాం. అంటే నిద్రకు కారణం ఏంటి? నువ్వు ప్రశాంతంగా ఆనందంగా ఉన్నప్పుడు నీకు నిద్ర దానంతట అదే వస్తుంది. మనం అంటూ ఉంటాం చూడండి, మంచిగా తిని శ్రమ చేసిన వాడు హాయిగా చెట్టు కింద అయినా పడుకుంటాడు, అలా సొమ్మసిలి నిద్రపోతాడు ఆనందంగా. ఆహా, ఎంత అదృష్టవంతుడండి ఈయన, ఎంత బాగా నిద్రపోతున్నాడు. కొంతమంది ఇలా పడుకోగా నిద్ర వచ్చేస్తుంది వాళ్ళకు. ఎంత అదృష్టం అండి మీరు అంటారు. మనకు సమయానికి నిద్రపోవడం కూడా ఆరోగ్యమే. అంటే మానసిక ఆరోగ్యం అనేదే ముఖ్యం. మరి ఆ మానసిక ఆరోగ్యాన్ని మనం ఎలా కొనుక్కుంటామా?
ఎక్కడైనా అమ్ముతారా? మనకు పైసలు ఉన్నాయి అంటే, లేకపోతే కష్టపడి దొంగతనం చేయొచ్చా? దాన్ని ఎలా సంపాదించుకోవాలి అంటే అది కేవలం జ్ఞానం వల్లనే కలుగుతుంది. మనకు రోగాలు వస్తున్నాయి, అది వస్తున్నాయి, ఇది వస్తున్నాయి అంటున్నాం, కానీ కొన్ని చేసే కర్మల వల్ల, మన ఆలోచనల వల్ల. ఇప్పుడు శరీరంలో కింది భాగాలలో వచ్చే ఉదరము, దాంట్లో వచ్చే అన్నీ కూడా దేనివల్ల వస్తాయండి? మనం చేసే కర్మల వల్ల ఇబ్బందులు. అదేవిధంగా మనకు బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది. ఇవన్నీ ఎట్లా అంటే మానసికమైన స్ట్రెస్ వల్ల వచ్చింది అంటున్నారు. ఆ స్ట్రెస్ అనేది ఎక్కడుంటుంది? మైండ్లోనే ఉంటుంది. ఆందోళన అనేది ఎక్కడ కలుగుతుంది? మనకు మనసులోనే కదా కలిగేది. ఏదైనా భావరూపంగా ఉన్నది అంటే మనసులోనే ఉంటుంది. మరి అటువంటప్పుడు ఏం చేస్తారండి మీరు? ఏం చేస్తామే? కోట్ల పైసా ఉన్నది, పెద్ద ఇల్లు ఉన్నది, ఇంటి నిండా నౌకర్లు ఉన్నారు, తిందామంటే తినలేము. షుగర్ బీమారు ఉన్నది, బీపీ ఉన్నది, పంటే నిద్ర రాదు. మరి ఇవన్నీ మనం పైసలతో కొనుక్కోలేకపోతున్నాం కదా. అప్పుడు భగవంతుణ్ణి అప్పటి వరకు ఏది కోరని వాడు కూడా, దేవుడా నాకెందుకు ఈ శిక్ష వేసావు అంటాడు. అప్పుడు భగవంతుణ్ణి విశ్వసిస్తాడు, భగవంతుడన్న నన్ను కాపాడుతాడు అని. కొన్ని సినిమాలల్లో కూడా చూపిస్తారు కదా, ఆయన హీరో ఎప్పుడు తన మీద తన ఆత్మవిశ్వాసంతో పనిచేస్తూ ఉంటాడు, ఇతరులకు సహాయం చేస్తూ ఉంటాడు. కానీ తన దాకా వచ్చినప్పుడు తన మీద తనకు విశ్వాసం అనేది కోల్పోతారు ఎవరైనా మనిషి. ఎదుటోళ్ళకి సర్జరీకి పోతున్నామండి అంటే ఏం కాదు, మంచిది, అట్లా ఇట్లా అని చెప్తారు. తనకే ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళు మనకు చెప్పాలి, మనము ధైర్యంగా ఉండలేము, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాం. ఎందుకు అంటే భయం, అంటే మనము చేసుకోలేము. అప్పుడే భగవంతుడు గుర్తొస్తాడు, భగవంతుడిని విశ్వసిస్తాం. ఎవరైనా మనకు గురి ఉన్న గురువులు చెప్పిన మాటలను నమ్ముతాం. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ఏదైనా ఒక గురువు దగ్గర పోతే ఆయన చెప్పిన మాటల వల్ల మనకు మనోధైర్యం కలుగుతుంది. మనం మళ్ళీ ఆ పని చేస్తాం. ఇప్పుడు ఒక పిల్లవాడు పరీక్షలో ఫెయిల్ అయితే వాడికి దగ్గర తీసి నానా అని ఎవరైనా బుధగరించి మంచి మాటలు చెప్తే ఆయన మళ్ళీ ధైర్యం తెచ్చుకొని ఆ మాటలను విశ్వసించి కుంగిపోకుండా ఆయన మళ్ళీ పరీక్ష రాస్తాడు, చదువుకుంటాడు, పాస్ అవుతాడు. దానికి ఒక ఛాన్స్ ఉంటుంది. కానీ కొన్ని విషయాలకు అటువంటి ఆల్టర్నేటివ్స్ ఏమీ ఉండవు. కేవలము దానంతటా అదే కాలమే రావాలి, కాలంలోనే మార్పు. ఎప్పుడు వస్తుందో ఆ టైము, మనకు ఆనందం కలిగే టైం ఎప్పుడు వస్తుందో, మనకు ఆరోగ్యం కలిగే టైం ఎప్పుడు వస్తుందో, మనం ఎన్ని చేసినా కూడా మన జీవితంలో మార్పు రావట్లేదు, అయ్యో మా కాలం కలిసి రావట్లేదండి అంటూ ఉంటాం. ఆ కాలం ఎవరు? ఆ భగవత్ స్వరూపమే కాలస్వరూపుడు. ఆయననే మనకు రోజు సూర్య భగవానుడిగా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఆయననే. కానీ మనం సూర్యుడిని ఎప్పుడు చూడం. బాగా ఎండ కొట్టినప్పుడు మాత్రం అబ్బా సూర్యుడు బాగా తేజస్సుగా ఉన్నాడు, బాగా ఎండ కొడుతున్నది అంటాం. బాగా చలి పెట్టింది అనుకోండి, అబ్బా సూర్యుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తాం. చూసినరా? అంటే మనిషి తన అవసరానికి తను చేయలేని పని అనుకొని భావించినప్పుడు ఆధారపడతాడు. అప్పుడు సూర్యుడు ఎన్ని పొయ్యిలు పెట్టినా వేడి ఉండదు. మనకు సూర్యుడు వస్తే ఆ సూర్యకాంతిలో ఎండలో కూర్చుంటే ఆ చలి అనేది విడిపోతుంది. ఇప్పుడు మనం ఇంట్లో చిన్న హీటర్ పెట్టుకుంటాం, కానీ బయట అంతా చలే ఉంటుంది కదా.
కాబట్టి అది పోదు. అదే సూర్యభగవానుడైతే ఈ ప్రపంచాన్నంతా కూడా వెచ్చగా చేస్తాడు కదా. కాబట్టి చలి ఎక్కడ ఉంటుందండి? చలి పారిపోతుంది. అంటే భగవంతుడు చేసింది అంత పెద్దగా అంత విశాలంగా ఉంటుంది పని ఏదైనా. కానీ మనం చేసింది చాలా చిన్నది. కానీ మనమేమనుకుంటాం, మనది మనం చేసుకొనే మనం చాలా గొప్పగా ఫీల్ అవుతాం అన్నమాట. ఎప్పుడైతే మనతోని చేసే చేత కాదో అప్పుడు భగవంతుణ్ణి కోరుతాం. అలా కానీ భగవంతుణ్ణి విశ్వసించినప్పుడే మనకు ఆ ఫలితం అనేది కూడా పొందుతాం. మనతోని కాదు, మన ఈ శరీరము అంతా నశించేది. కానీ మనలో ఉన్న ఆత్మ అనేది ఆ భగవంతుడికి చెందింది. అది నశించేది కాదు. ఆ భగవంతుడే దీన్ని రక్షించుకుంటాడు, ఆయన బాధ్యత అని మనం శరణాగతి చేసే స్థాయికి ఎదగడమే జ్ఞానవంతులం కావడం. అయితే మరి 41వ శ్లోకంలో ఏం చెప్తున్నాడో చూద్దాం. యోగ సంన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఏమంటున్నాడు ధనంజయ? కర్మయోగం చేత కర్మల నుండి విడిపోతాం. కర్మలు చేస్తే మరి అప్పుడు జ్ఞానం చేత సందేహాలు పోతాయి. కర్మయోగం చేత కర్మలను విడబడిపోతే జ్ఞానవంతులం అవుతాం. ఆ జ్ఞానము అనేది ఏం చేస్తుంది? మనలో ఉన్న సందేహాలను పోగొడుతుంది. అప్పుడు ఏం కలుగుతుంది? ఆత్మనిష్ట అనేది కలుగుతుంది. అప్పుడు మనకు ఏ కర్మలు కూడా ఆత్మనిష్ట కలిగిన తర్వాత మనకు ఏ కర్మబంధాలు అంటావు. అక్కడికి వచ్చాం మనం. ఎక్కడి నుంచి? కర్మలు చేసే దగ్గర నుంచి మధ్యలో జ్ఞానము, తర్వాత ఆత్మనిష్ట. మరి కర్మయోగంలో కర్మ గురించి తెలుసుకున్నాం. కర్మయోగం అంటే ఏంటిది? కర్మలు చేస్తూనే ఉండాలి మనం. కర్మలు మానడానికి లేదు. అయితే ఏ విధంగా కర్మలు ఆచరిస్తున్నాం అన్న దాన్ని బట్టే కర్మలు విడిపడతాయి. కర్మలు గుర్తుందా మీకు? కర్మయోగంలో ఏం చెప్పిండు? కర్మలు ఎట్లా చేయాలని చెప్పిండు? ఫలితం ఆశించకుండా కేవలం మనం నిమిత్త మాత్రులుగా మన కర్తవ్యంగా భావించి చేయాలి. అంతేగాని ఫలితాలు యందు ఆసక్తితోని చేయొద్దు. అదే కదా మనం చెప్పుకున్నాము. భగవంతుడు చెప్పేదే అది. అయితే నువ్వు అట్లా చెయ్యలేవు. ఏది చేసినా నాకేంటి లాభం అనుకుని చేస్తుంటావు కదా. ముందు లాభం ఆలోచించే పని మొదలు పెడతాం మనం. ఏ పని చేస్తే ఏం లాభం వస్తుంది, ఎందులో ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎంత లాభం వస్తుంది తెలుసుకున్నాకనే ఇన్వెస్ట్ చేస్తాం. మరి అందరికీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అందరికీ లాభాలు వస్తున్నాయా అండి? ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా 24 గంటలు అందులోనే కూర్చుంటారు. కానీ వాళ్ళ జీతాలు పెట్టి నష్టపోయి చివరికి ఆత్మహత్యలు చేసుకున్నారు. పైసలని బుడగొట్టుకొని అప్పుల పాలై. ఆ పరిస్థితి ఎట్లా వచ్చిందండి మరి వాళ్ళకు? అంటే జ్ఞానం లేకపోవడం, అహంకారంతో చేయడం, సరిగ్గా విషయాలను తెలుసుకోలేకపోవడం. కాబట్టే కదా మరి తెలుసుకోలేకపోయినప్పుడే కదా మోసపోతారు. మరి అదే చెప్తున్నాడు ఇక్కడ. మనం ఏది ఇన్వెస్ట్ చేస్తున్నామో అంటే లాభం కోసం చేస్తున్నాం. లాభం కోసం చేయకు. నువ్వు ఇన్వెస్ట్ అయ్యి నీ శరీరాన్ని నేనే ఇచ్చిన. ఇప్పుడు నీకు కాళ్ళు చేతులు ఇవన్నీ సృష్టించింది ఎవరు? భగవంతుడే. భగవంతుడు సృష్టించినప్పుడు భగవంతుని సేవ చేయాలి నువ్వు. భగవంతుడు నీకు ఏ కర్తవ్యం ఇచ్చిండో, నువ్వు ఏ ఇంట్లో పుట్టినావో, ఏం పని చేయాలనో, ఎవరి కోసం చేయాలనో
అక్కడ ఏర్పాటు చేసిండు. తల్లి, తండ్రి, అక్క, చెల్లె, అన్న, తమ్ముడు అందరూ ఉన్నారు. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో ఆ స్థాయిని బట్టి నువ్వు ఏమేం పనులు చేయాలో అక్కడ తల్లిదండ్రి చెప్పిన పనులు నువ్వు ఆచరించాలి. గురువులు చెప్పింది విని చదువుకోవాలి. ఇది చదువుకున్న తర్వాత నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి, నిన్ను పోషించుకోవడానికి శక్తివంతుడివైనాక నువ్వు వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి, సంపాదించుకోవాలి. ఇప్పుడు ఒక పక్షి పిల్లలు ఏం చేస్తుందండి? పక్షి అవి ఎగిరే వచ్చే వరకు వాటిని కాపాడుతుంది. తర్వాత వాటికి ఎగిరే వచ్చిన తర్వాత అవి ఎగిరిపోతాయి. అది ప్రకృతి నియమం, మనం పెట్టింది కాదు అది. అట్లా ప్రతి మనిషి అయినా కూడా అంతే. వాడు సంపాదించుకొని కొనుక్కొని తినగలిగే స్థాయి వరకే తల్లిదండ్రుల బాధ్యత. తర్వాత తనను తాను సంపాదించుకొని తన కళ్ళ మీద తాను నిలబడాలి. నిలబడి ఏం చేయాలి మరి? అప్పుడు తన కోసం వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి త్యాగం చేసి అన్ని కోరికలు చంపుకొని మిమ్మల్ని పెద్దగా చేసిన తల్లిదండ్రులను గౌరవించాలి. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. గురువులను గౌరవించాలి. వాళ్ళ కోసం నువ్వు సంపాదించింది వెచ్చించాలి. అతిథి దేవో భవ. ఇంటికి వచ్చిన సన్యాసులు కానీ గృహస్థులు కానీ ఎవరు వచ్చినా వాళ్ళను నువ్వు గౌరవించి సన్మానించాలి. వాళ్ళకి భోజనాలు పెట్టాలి. ఇవన్నీ చేయాలి. తర్వాత నీకు రుణం ఉంటుంది. భూత దయ కలిగి ఉండాలి. ప్రకృతికి సహాయం చేయాలి. నువ్వు ఇతరులకు, మనుషులకు సహాయం చేయాలి. పశుపక్షాదులను పోషించాలి. వాటికి ఆహారం ఇవ్వాలి. నువ్వు వట్టిగా సంపాదించుకొని నువ్వే తినుడు కాదు. ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఇవన్నీ కర్మలు. ఇప్పుడు పక్షికి నేను అన్నం పెట్టిందండి, నాకేమొస్తుంది? రాదు అనుకొని మనం పెట్టాము అని అంటే కుదరదు. నువ్వు ఇక్కడ జీవించినప్పుడు ఈ భూమి మీద వీటన్నిటికీ రుణపడి ఉంటావు. కాబట్టి వాటన్నిటినీ నువ్వు తీర్చుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? మనది మనమే తింటాం, మందిది మనమే తీసుకుంటాం, చెట్ల పండ్లు తీసుకొని మనమే తింటాం, చెరువుల నీళ్ళు తాగుతాం, గాలి వాడుకుంటాం. కానీ మనం ఏమి ఇయ్యం. మనం ఎంత వేస్ట్ వాళ్ళని చూడండి. కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పాం. మళ్ళీ పైనుండి గాలిలోకి అన్ని విషవాయువులను పంపిస్తాం, చెట్లను కొట్టేస్తాం, అడవులను నరికేస్తాం, జంతువులను చంపి తింటాం, వాటికి పోషించము. ఇక చూడండి ఎన్ని ఉన్నాయి అనాచారాలు మనం చేసేటి. ఇవన్నీ ప్రకృతి సిద్ధంగా చేయాల్సిన ఏవి కూడా మనం చేయట్లేదు. మరి ఇవి కర్మలు. కర్మలు ఏంటి అంటే గిట్వాంటి కర్మ చేయాలి. అంతేగాని మనం చేసే కర్మలు లాంటివి చేయడం వల్లనే మనకి ఇటువంటి రోగాలు వస్తున్నాయి, ఇటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి, కష్టాలు అనుకుంటున్నాం కదా. మరి కష్టాలు ఎందుకు వస్తున్నాయి, నాకే ఎందుకు వస్తున్నాయి అంటే మనమే చేస్తున్నాం ఇవన్నీ పనులు. కాబట్టి మనకే కష్టాలు వస్తున్నాయి, మనకే రోగాలు వస్తున్నాయి, మనమే బాధలు పడుతున్నాం. మనం అబద్ధాలు ఆడుతున్నాం మన సుఖం కోసము. ఏం చెప్తాం? మా అమ్మకు ఒంట్లో బాగాలేదని లీవ్ పెట్టుకుంటాం. లీవ్ పెట్టుకొని ఎక్కడికి పోతాం? విహారయాత్రకు పోతాం. అదెంత దోషం అండి. లేకపోతే నాకు జ్వరం వచ్చింది, నేను ఇవాళ ఆఫీస్కి వస్తలేను అని ఇంట్లో కూర్చొని పెళ్ళి రోజు సెలబ్రేషన్ చేసుకుంటాం. ఒక మంచి శుభ దినంను నువ్వు అబద్ధాలతోని సెలబ్రేట్ చేస్తున్నావు అంటే అదెంత తప్పు. అంటే మనం ఇవన్నీ చేస్తూనే ఉంటాం రోజు. ప్రతిదానికి ఏదో ఒక రీజన్ చెప్తాం. మనకు పైసలు కావాలి, పిఎఫ్ కావాలి అంటే ఏం చెప్తాం మనము? ఆరోగ్యం బాగలేదు, నేను ఈ హాస్పిటల్లో జాయిన్ అయినా, ఇప్పటి నుంచి ఇప్పటిదాకా లీవ్ తీసుకున్నా అని రాసిస్తున్నాం మన సర్టిఫికెట్. అది ఎంత అబద్ధం అండి చెప్పండి.
అంటే మనము తెలిసి చేస్తున్నాం, తెలియకుండా కూడా చేస్తున్నాం. అన్ని రకాలు ఈ శరీరం కోసమే చేస్తున్నామని మనమే చేస్తున్నాము. మనది మనమే అనుకుంటున్నాం ఇంకా పిచ్చోళ్ళలాగా. ఈ శరీరం ఇచ్చిన భగవంతుడిని మర్చిపోతున్నాము. ఈ శరీరం ఎట్లా తయారైంది మర్చిపోతున్నాము. ఈ పాంచభౌతిక శరీరాన్ని, ఈ పాంచభౌతికమైన ప్రకృతితోని మనం సంబంధం కలిగిలేము. భూమి మీద మట్టి మీద నడుస్తలేము, చెట్టు కింద కూర్చుంటలేము, ఆకాశాన్ని నక్షత్రాలను చూడట్లేదు, ఎండలో నిమిషం కూడా ఉండట్లేదు. ఎప్పుడు ఏసీ, ఫ్యాను, కూలరు వీటి దగ్గరనే ఉంటున్నాం, ఎండను చూడట్లేదు. మనం దేనికన్నా సంబంధం ఉందా అండి? బయట గాలి వీస్తుంది, అందులో దుమ్ము ఉంటుంది, మనకు ఇన్ఫెక్షన్లు వస్తాయని ఓము. బయట చెరువుల నీళ్ళు ఉంటాయి, తాగము, ఇన్ఫెక్షన్లు వస్తాయి వాటిని తాగితే అని. చెట్టు కింద కూర్చోము. అలా కూర్చునే వాళ్ళు అదృష్టవంతులు, వాళ్ళు ఆనందంగా ఉంటారు. మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు బస్సులలో పోయేటప్పుడు, పల్లెటూళ్ళల్లో చెట్ల కింద ఇంటి ముందర మంచాలు వేసుకొని కూర్చొని ముచ్చట్లు పెట్టుకుని వాళ్ళు ఎంత ఆనందం అండి. వాళ్ళ ఆనందమైన జీవితం వాళ్ళది. ఏ చీకు చింత లేకుండా ఎంత స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటారు, పొలాలలో పనిచేస్తారు. ఎన్ని మంచి పనులు ఉన్నాయి వాళ్ళకు. ఎండను చూస్తారు, వానలో తడుస్తారు. వాన రాకముందే గొడుగులు వేస్తాం, వాన వస్తుంది అని ముందే తెలిస్తే బయటకే పోము, ఎన్నడూ తడవము. అంటే ప్రకృతితోని మనం అనుసంధానమై ఉన్నామా? మనము సంబంధం పెట్టుకోవట్లేదు. కానీ ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుకూలంగా మన శరీరం అయితే పాడవుతుంది కదా. ప్రకృతికి వల్ల మార్పులు వచ్చిన పదార్థాలు తినడం వల్ల మనకు అజీర్ణ రోగాలు వస్తాయి. ఇప్పుడు వానలు పడంగానే మోషన్స్ అవుతాయి, కలరా వ్యాధి వచ్చింది, ఆ నీళ్ళు తాగకు, ఇవి తాగకు, ఏవేవో చెప్తారు ఈ డాక్టర్లు. కానీ మనం ప్రకృతితోని సంబంధించే మన పెద్దవాళ్ళు చెప్పిండ్రు. ఇప్పుడు చాతుర్మాస్యం అని ఎందుకు చెప్పిండ్రు? ఏ పదార్థాలు తినాలి, ఈ కాలంలో ఏ పదార్థాలు తినద్దు, విడవాలి అన్ని రూల్స్ పెట్టిండ్రు. కానీ మనం వాటిని నమ్మం. అంత చెత్త, వేస్ట్. దేవుడు ఇవన్నీ మునులు, అప్పుడు మునులే డాక్టర్లు, మునులే శాస్త్రవేత్తలు, వాళ్లకు అన్నీ తెలుసు కాబట్టే వాళ్ళు అవన్నీ మనకు అందించిండ్రు. ఇంత పకడ్బందీగా అన్నీ అందించిన అన్ని రకాల గ్రంథాలను అందించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? ఎవ్వరు లేరు. వాళ్ళకి ఏమున్నారండి? ఖురాన్ ఒకటే గ్రంథం అంతే. ఇంకోటి బైబిల్ ఒక్కటే గ్రంథం. కానీ మనకు జీవన విధానం గురించి, ఎలా నిద్రపోవాలి, ఇలా తినాలి, ఎప్పుడు ఏం తినాలి, ఎప్పుడు ఏం పని చేయాలి, ప్రతి ఒక్కటి చెప్పి రెడీగా పెట్టిండ్రు. అరే వినండిరా, ఆ విధంగా తినండిరా, ఆ విధంగా జీవించండిరా అని దేవుడే మానవుడై రాముడి రూపంలో భూమి మీద నడిచి మనతో పాటుగా ఆయన చూపించిండు. ఇలా మీరు ఉండాలి, మీ కుటుంబంలో ఇలా ఉండాలి, బయట ఇలా ఉండాలి అని చూపించిండు. కృష్ణావతారంలో కృష్ణుడు మనకు మోసం చేసేవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని ఏం చేయాలి, ఎలా శిక్షించాలో చూపెట్టిండు. మనకు అది చేత కాదు, మనకు ధర్మంగా ఉండడం చేత కాదు, మనకు మోసం చేసే వాళ్ళను ఎదిరించి వాళ్ళను శిక్షించడం కూడా మనకు చేత కాదు. ఎవరు ఏది చెప్తే అది వినిపోతారు. కాక్రోచులు అంటే కాక్రోచులం మేము కూడా అని పోతారు తలలు ఉప్పుకుంటూ. ఎవడో వచ్చి వాడేదో చెప్తే అది వింటారు, వీడేదో చెప్తే ఇది వింటారు. కానీ ఎవరు ఏది చెప్తున్నా కూడా మనము విచక్షణ అనేది కోల్పోకూడదు. మనం చేసే కర్మలు ఏం చేస్తున్నామో మనము ఆలోచించుకొని విచక్షణతోని చేస్తూ ముందుకెళ్ళాలి. అప్పుడే జ్ఞానవంతులం అవుతాం.
కానీ అజ్ఞానంలో పడిపోయి మోసపోతూనే ఉన్నాము, తన్నులు తింటూనే ఉన్నాము, ఎదురు దెబ్బలు తాకుతూనే ఉన్నాయి. కష్టాలు రాగానే మాత్రం మళ్ళీ మన దేవుడు గుర్తొస్తాడు. అదే కదా, అదే చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఆత్మనిష్ట కలిగిన వాడికి కర్మబంధాలు ఉండవు. ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది. కాబట్టి వాడికి ఏమి కోరికలు ఉండవు. ఇక వాడికి అన్నీ సర్వం జగత్ బ్రహ్మమయం అనుకుంటాడు. కాబట్టి ఆయనకు అన్నీ సమానంగానే కనబడతాయి. కటిక నేల మీద పడినా నిద్ర పడుతుంది, పట్ట పరుపుల మీద పడినా నిద్ర పడుతుంది. ఆయనకు రెండు సమానమే. శ్రీరామచంద్రుడు ఆ పట్టుపరుపుల మీద బంగారు మంచం మీద వండుకున్నవాడు కదండి, రాజకుమారుడు. ఆయన ఎక్కడికి పోయిండు? విశ్వామిత్రుడితోని అడవికి పోయిండు. అడవికి పోయి అక్కడ బండల మీద వండుకున్నాడు, నిద్రపోయిండు. నిద్ర పోతే పొద్దున్న లేవకపోతే విశ్వామిత్రుడు ఏం చేసిండు? కౌసల్య సుప్రయారామ అని పాడి మేల్కొల్పిండు ఆయనను. అంటే ఆయన నిద్ర పట్టలేదా? మరి పట్టింది కదా, ఆయన రాజు కొడుకు కదా, మరి ఆయనకి ఎట్లా నిద్ర పట్టింది అంటే, ఆయన నేను పుట్టాను, మా నాన్నకు ఆయన చెప్పింది చేసిన, మా నాన్న ఈయనతో బొమ్మన్నాడు, గురువుతోని పోయినా, గురువు ఉన్నాడు, గురువు చెప్పింది చేస్తా అనుకున్నాడు. అంతేగాని నేనే మొగాడిని, నేను చాలా గొప్పవాడిని, నేను యుద్ధం చేసేవాడిని అని నన్ను పిలుచుకొచ్చిండు, ఈయన చేత కాదు కాబట్టి నన్ను పిలుచుకొచ్చిండు అన్నాడు రాముడు. విశ్వామిత్రుడికి రాక్షసులను చంపే శక్తి లేదు కాబట్టి నన్ను తీసుకొచ్చిండు అనుకోలేదు. విశ్వామిత్రుడు నాకేదో నేర్పిస్తాడని నేర్చుకున్నాడు. అది మనకు ఆ రాముడు చెప్పిన దానికి తేడా. మనం ఇంత చేస్తే నువ్వు రాబోయి కొంచెం ఇది పెట్టు అంటే అయిపోయి, నన్నే పిలుస్తారు ఎప్పటికీ, నేను మంచిగా చేస్తా అని మనమే చెప్పుకుంటాం. అది మనకు తేడా. కాబట్టే ఇవన్నీ మనం తెలుసుకోవాలి, గురువుల ద్వారా తెలుసుకొని అర్థం చేసుకున్నప్పుడే జ్ఞానవంతులం అవుతాం. కానీ సందేహాలు ఇప్పుడు ఉన్నారు కదా, ద్రౌపది చీర విప్పేసిండు, ఇదేంటిది, రాముడు కూలి పని చేసిండు అనేటోళ్ళు ఉన్నారు కదా, వాటిని మనం అట్రాక్ట్ అవుతుంటాం. అంటే వాళ్ళు అటువంటి ఆలోచించుకుంటారు, ఆ విధంగా తీసుకుంటారు. కానీ దానిలో ఉన్న మంచి మన గురువులు మనకు చెప్పింది మనం వినాలి, విశ్వసించాలి. ఆ విశ్వాసము ఉన్నప్పుడు ఇది మంచిది అని విశ్వసించినప్పుడు మనకు మంచి జరుగుతుంది. లేకుంటే ఇటువంటివే జరుగుతాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా మనం. కాబట్టి మనము మన ధర్మము, మనం ఏం పనులు చేయాలో, ఎలా చేయాలి అనేది తెలుసుకొని ఆచరిద్దాం. అందరం ఆనందంగా ఉందాం. ఇదండి 41వ శ్లోకం అర్థం. స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణ.